హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి మీ అందరూ కూడాను లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి వీడియోని ఆన్ చేయగానే. అలాగే షేర్ చేయండి మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని. పక్కన హై పాయింట్స్ అని ఉంటాయి, అది కూడా క్లిక్ చేశారనుకోండి మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాదు నన్ను ప్రతిరోజు ఫాలో అవ్వాలి, వీడియోస్ చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడిలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇది 99లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. దివ్య గారికి పెళ్ళయ్యి అప్పటికే 12 ఏళ్ళు అయితే అవుతుంది. 2 అబ్బాయిలు. వాళ్ళ అత్తయ్య గారు అయితే వాళ్ళతో కలిసి ఉంటున్నారు. వాళ్ళ మామయ్య గారు చనిపోయి అప్పటికే 5 ఏళ్ళు అయితే అయిపోయింది. అయితే వాళ్ళు ఒక దగ్గర ఇల్లు అయితే కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కొని అక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు. ఆల్ సెట్ అనుకునే సమయంలోనే ఏంటి అని అంటే వాళ్ళ అత్తయ్య గారికి అనారోగ్యం అయితే వచ్చేసింది. కంప్లీట్గా బెడ్ రిటర్న్ అయితే అయిపోయింది ఆవిడ. అలా బెడ్ రిటర్న్ అయిపోయేటప్పుడు పాపం ఈవిడ జాగ్రత్తగా ఆవిడని అయితే చూసుకుండేది దివ్య గారు. దివ్య వాళ్ళ హస్బెండ్ ఒక కంపెనీలోని జాబ్ చేస్తున్నాడు. అయితే వాళ్ళకు వచ్చింది అరాకొరగానైతే ఉంటుంది. అయితే కేవలం తన సంపాదన మీద ఇల్లు గడవాలి. మరి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ అయితే మొదలయ్యాయి. ఎందుకనంటే అత్తగారికి చేస్తున్నారు, ఒక పక్కన ఆవిడ మందుల ఖర్చు, మరో పక్క పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, చదువుకి అయిన ఖర్చు, ఇంటిని రన్ చేయాలి అని అంటే చాలా ఎక్కువగా కావాలి. ఇద్దరు జాబ్ చేయొచ్చు కదా అని అంటే ఆవిడనైతే జాబ్కి పంపించలేదు. పైగా ఆవిడ ఎక్కువగా కూడా చదువుకోలేదు. నాకెవరు జాబ్ ఇస్తారులే అనుకొని అయితే ఉండిపోయింది ఆవిడ. కనీసం ఆవిడ ట్రై చేసి ఉంటే అప్పటే చక్కగా మంచి జాబ్లోనైతే సెట్ అయిపోయేది. అయితే ఆవిడ అలానే ఇంట్లో ఉండిపోయింది. చదువుకుంది, డిగ్రీ వరకు చదువుకుంది, ఇంకా దానికి ఏమొస్తుంది జాబు అనుకొని ఉండిపోయింది ఆవిడ. పైగా ఇతనికి కూడా ఇష్టం లేదు కదా అని. అయితే వాళ్ళ అత్తయ్య గారికి ఇంత చేస్తూ చేస్తూ ఆవిడ బాగా వీక్ అయితే అయిపోయింది. అంతేకాదు మరోపక్క వాళ్ళ ఆయనకి ఏంటి అని అంటే ఆవిడ మీద విసుగు కలిగింది, వాళ్ళ అమ్మ మీద విసుగు కలిగింది. అలాగే అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ ఆవిడ మీద కూడా ఒక రకమైన విసుగు అయితే కలిగింది. చూడండి, చాలా మంది మగవాళ్ళు ఇంట్లోని ఇలాంటివి వచ్చేటప్పుడు ఆడవాళ్ళతో కలిసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచించకుండా ఇంకేంటేంటో ఆలోచిస్తూ వాళ్ళు చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి అలాగే ఇక్కడ కూడా రఘు ఏమో తాగుడికి మెల్లగా బానిస అయితే అయ్యాడు. ప్రతిరోజు తనకు వచ్చిందే చాలా తక్కువ, అయినా కూడా అందులో కూడా ఖర్చులు పెట్టేస్తూ అప్పులు చేస్తూ తాగడానికి అయితే వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు తాగుతూ ఉండేవాడు. అయితే ఇంకా అక్కడి నుంచి ఈవిడ్ని పిల్లల్ని కూడాను సరిగ్గా చూడడం మానేశాడు. ఇంటికి వస్తే నాకు నరకం కనిపిస్తుంది, ఏంటి ఇలా ఉంటావు ఎప్పుడు కూడాను అంటూ ఆమెని తిట్టడం, ఇది ఎప్పుడు చేస్తుందో అని తల్లిని తిట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. ఒక్కొక్కసారి కోపంలోని తాగేసి వచ్చినప్పుడు ఆ తల్లి మంచం మీద యూరినేట్ చేసినా లేదంటే ఇంకేదైనా అయితే అది చూసి అసహించుకోవడమే కాకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి కొట్టేవాడంట. మరి ఇలా అయితే చేసేసరికి ఆవిడకి బాగా ఇబ్బంది కలిగింది. దివ్య కూడాను తన ప్రవర్తన చూసి అలా ఆశ్చర్యపోయి ఉండిపోయేది. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను, మంచిగా ఉండే అతను ఇలా మారిపోయాడేంటి అని చెప్పేసి. అయితే మరి కొంతకాలం అయితే అయ్యింది. ఈలోగా రఘు గారికి వాళ్ళ ఆఫీస్లోనే ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది. అమ్మాయి అని అంటే అతన్ని ఏజ్ కన్నా ఒక 5 years చిన్న ఉంటుంది. అయితే ఇతని కన్నా చిన్న క్యాడర్లోనైతే ఉంటుంది, పని చేస్తుంది, కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఇతనికి బాగుంది. ఇంట్లోని పిల్లలతో మాట్లాడడానికి టైం ఉండట్లేదు. ఆ అమ్మాయి ఆవిడ మొహం చూడడానికి కూడా ఇష్టం ఉండట్లేదు. కానీ బయటికి వచ్చి ఈవిడితో మటుకు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి పేరు యమున.
ఆ యమునతోనైతే మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రతిరోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడాలు, బయటికి వెళ్ళి టీలు తాగడాలు, మెల్లగా వీళ్ళ రిలేషన్ కాస్త తప్పుదోవ అయితే పట్టేసింది. అయితే ఇంకా ఎప్పుడైతే అలా తప్పుదోవ పట్టిందో ఇంట్లోని ఈ విషయం అయితే తెలియదు, కానీ ఈవిని అసలు దగ్గరికే రానివ్వడం మానేశాడు. అంతేకాకుండా ఇంట్లో డబ్బులు ఇవ్వడం కూడా మానేశాడు. ఇల్లు ఎలా గలుస్తుంది? అప్పటికే చాలా వరకు అప్పులైతే చేసేసి ఉన్నారు వాళ్ళు. మరైతే ఇంకా లాభం లేదు అని చెప్పేసి దివ్య గారు ఒక ఉద్యోగం అయితే చూసుకుంది. ఇంట్లో వాళ్ళ ఆయన్ని అడిగితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నన్నేమీ అడగొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. మరి అందుకని ఈవిడేం చేసిందని అంటే ఒక బట్టల షాప్లోని సేల్స్ ఉమెన్ గాని అయితే జాయిన్ అయింది. అయితే అలాగా ఏదో కాస్తో కూస్తో అలాగా ఇల్లు అయితే గడుస్తుంది. ఈలోగా ఆవిడికి తెలిసిన ఒక కఠోరమైన నిజం ఏంటి అని అంటే మరొక ఆమెతోని తిరుగుతున్నాడు తన భర్త అనే విషయం అయితే తెలిసిపోయింది. ఎప్పుడైతే అలా తెలిసింది ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయితే మొదలైపోయాయి. ఎలా అంటే ఇంకా యుద్ధాలే జరుగుతాయి అలాంటివి ఏమైనా అయినప్పుడు. మరి అలానే ఇంట్లోని గొడవలు అయితే అవుతున్నాయి. అయినా కూడాను రఘు మటుకు ఆవిడ మాట అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంకా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇలా మనం పట్టుకుంటామో ఏదైనా ఒక రిలేషన్ని, వాళ్ళు ఇంకా మనకి చేయి జారిపోతూ ఉంటారు. ఇసుకని గుప్పెట్లో బిగిద్దాం అనుకుంటే ఎలా అయితే జారిపోతుందో అలానే ఏదైనా రిలేషన్ కూడానండి. మనం ఎంత గట్టిగా వాళ్ళని పట్టుకుందామో, మన దగ్గరికి లాక్కుందామో అని ప్రయత్నిస్తామో అంత ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అలాంటి పొరపాటు పని అయితే చేయకండి, వదిలేయండి. కొన్నాళ్ళు వాళ్ళు పడినంతకాలం పడతారు. వాళ్ళ కర్మ ఎంతవరకు ఉంటే అంతవరకు పడతారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమై మళ్ళీ వస్తారు. అంతేగాని పట్టుకుందాం అని ప్రయత్నించారో మీకు ఇంకా దూరం అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే అలానే ఇక్కడ కూడాను ఇతను ఏంటనంటే ఇంకా ఇంటికి ఎప్పుడో తనకు నచ్చినప్పుడు రావడం, టైమింగ్ లేదు. రాత్రి ఎప్పుడెప్పుడో అర్ధరాత్రి ఎప్పుడు వస్తాడు, మళ్ళీ తెల్లవారే వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం సమయంలో వస్తాడు, కనిపించి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. పిల్లలు ఉన్నారు కదా, అందుకు పిల్లలకి ఈ విషయం అయితే తెలియకుండా వాళ్ళ ఆవిడ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంది. మారుతాడులే అనుకుంది. ఇంకా అలాగే తను చేయవలసిన ఏవో చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఇంకా ఎలా అయిందంటే ఒకరోజు రాత్రి ఇంటికి బాగా తాగేసి అయితే వచ్చాడు. ఇంటికి రావడంతోనే వాంతులు అయితే చేసుకోవడం మొదలెట్టాడు. ఎలా అంటే విపరీతంగా అనమాట. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అంటే తాగినప్పుడు ఏవేవో తింటారు కదా, అవన్నీ కూడా కక్కేస్తున్నాడు. పాపం ఆవిడే అవన్నీ క్లీన్ చేసుకొని, అతను సృహలో లేడు పూర్తిగాను. ఒక పక్క నుంచి వామిటింగ్, ఒక పక్క నుంచి కిందన అవ్వాల్సింది కిందన అవుతుంది. బట్టలన్నీ కూడా ఇప్పదీయించి స్నానం చేసి ఆవిడ ఆ టైంలోని ఆయనకి మళ్ళీ వేరే బట్టలు వేసి లోనకి తీసుకువెళ్ళి పడుకోండి అని చెప్తే కాసేపటికి అలా నిద్దట్లోకి అయితే జారుకున్నాడు. అయితే నిద్దటి మత్తులోని అతను ఏవేవో అరుస్తున్నాడు. ఈవిడ నిద్ర బాగా తాగేసి వచ్చాడు కదా, అందుకే అలా అరుస్తున్నాడు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఏం కాదు పడుకోండి అని చెప్తూ మళ్ళీ ఈవిడ అయితే పడుకుంది. ఇలా 1:30 వరకు అయితే సాగింది. ఆ తర్వాత సడన్గా ఈవిడికి ఎందుకనో తెలివి వచ్చి చూసేసరికి వాళ్ళ ఆయన మంచం మీద పడుకున్నాడు, ఈవిడ కిందనైతే పడుకుంది. ఈవిడ పైకి ఇలా చూసేసరికి ఆయన మీద ఏదో ఒక నల్లటి ఆకారం ఆయన మీద ఎగురుతూ ఆయన కాసే చూస్తున్నట్టుగానైతే కనిపించింది. ఒక్కసారిగా తుల్లిపడి లేచి కూర్చొని భయంతోని పైకి లేచి లైట్ అయితే వేసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆయన నిద్దట్లోని నన్ను వదిలే అని అంటున్నాడు. అతనికి ఏం జరుగుతుందో తెలియదు పాపం. ఇలా అవుతుంది. మరోపక్క వాళ్ళ అత్తగారు బాగా దగ్గుతున్నారు. ఆవిడకి ముందు నుంచే బాగాలేదు. అయితే ఆ రోజు ఎందుకనో ఆవిడ బాగా దగ్గేస్తున్నారు, బాగా ప్యానిక్ అయిపోతుంది. అయిపోతుంటే అత్తయ్య అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి గుండెలు నిమిరి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఏం కాదు మీరు కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టి, పాపం ఆవిడ లేవలేని స్థితి, ఆవిడని కూర్చోబెట్టి అలాగా మంచినీళ్ళు అయితే ఇచ్చింది. పాపం అప్పటికే ఆవిడకి బెడ్ సోర్స్ వచ్చేసి వీప్ వెనకతల చాలా పుండు అయితే అయిపోయింది. అయిపోవడంతో ఆవిడ అలానే పాపం చూసుకుంటుంది.
ఏదో గాని నా మీదకి వచ్చి నా గొంతు నులిమేస్తుంది, అందుకే నాకు దగ్గు వస్తుందని ఆవిడైతే అంది సడన్ గాను. అనేసరికి ఒక్కసారిగా ఈ దివ్య గారికి కూడాను బాగా భయం వేసింది. ఏంటి ఇప్పుడే కదా మా ఆయన మీద ఏదో నల్లటి ఆకారం ఎగురుతూ కనిపించింది, అత్తయ్య కూడా అదే అలాగే చెప్తుంది, ఎవరై ఉంటారు, ఏమై ఉంటుంది, ఏదైనా మట్టుకొని వచ్చేసాడా ఈయన అర్ధరాత్రి అపరాత్రి అనక వస్తున్నాడు ఇంటికి అని చెప్పేసి అనుకుంది. ఇంకా ఏం చేసింది అని అంటే వచ్చి మళ్ళీని పడుకుంది, కిందని పడుకుంది. అలాగా 3 అయితే అవుతుంది. ఈలోగా వంటగదిలోనే ఏదో శబ్దం. పిల్లలు వాళ్ళ నాన్నమ్మ ఉన్న గదిలోనే కిందన పడుకుంటారనమాట. వంటగదిలో ఏదో శబ్దం అయ్యేసరికి ఈవిడ బెడ్రూమ్లో నుంచి వంటగదిలోకి వీళ్ళని దాటుకొని అయితే వెళ్ళాలి. మరి అలా దాటుకొని వెళ్తున్న సమయంలోని వాళ్ళ అత్తగారు కూర్చున్న మంచం మీద ఎవరో నల్లటి ఆకారం కూర్చున్నట్టుగానైతే కనిపించింది ఆ చీకట్లో. అంతే, గట్టిగా అరిచేసింది ఈవిడ. అరిచేసరికి పిల్లలు లేచారు. ఆ ముసలావిడ ఏమైందే, ఎందుకు అరుస్తున్నావు అని అంటుంది. మరో పక్క భర్త నిద్ర మత్తులోనే ఉన్నాడు, ఏదో మూలుగుతూ ఉన్నాడు. అతను లైట్ వేసి చూస్తే ఏం లేదు. తనకి ఎందుకనో బాగా భయం వేసింది. అమ్మో ఏదో వచ్చేసింది ఇంట్లోకి అని చెప్పేసి ఆంజనేయ స్వామి బొట్టు తీసి సింధూరం తీసి అందరికీ పెట్టింది, తను కూడా పెట్టుకుంది. అయిపోయింది. ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. మర్నాడు వాళ్ళ ఆయన బట్టలు చాలా వరకు వారంలో 1 సారైనా 2 సార్లైనా తీసుకొని వెళ్ళి ఇస్త్రీ చేపిస్తానని చెప్పేసి అక్కడికి ఆ అమ్మాయిని వేరేగా పెట్టి ఉంచాడు. అక్కడికి తీసుకువెళ్ళిపోతున్నాడు అనమాట. అలానే బీరువాలో బట్టలు చాలా వరకు మాయమైపోయాయి, ఆయన బట్టలు. ఈవిడ అది గమనించుకునే లోపే చాలా వరకు తీసుకువెళ్ళి అక్కడైతే అప్పచెప్పేశాడు. మరి ఇంకా ఈవిడేం చేయలేని పరిస్థితి. అయితే ఇంకా మర్నాడు లేచిన తర్వాత, ఎందుకండి ఇలా చేస్తున్నారు, జీవితంతో ఆడుకుంటున్నారు, నా ఒక్కదాని జీవితంతో కాదు, పిల్లలు ఉన్నారు, పెద్ద ఆవిడ ఉంది, మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, మీకేం ద్రోహం చేస్తాం, మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా, మీకు ఏదైనా అయితే ఎవరు ఇలా తాగించారు మిమ్మల్ని వాంతి చేసుకునే విధంగానో అని అంటే, నా ఇష్టం, నేను తాగుతాను, నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పేసి ఆవిడతోనైతే పెద్ద గొడవ పెట్టుకున్నాడు, కొట్టేశాడు ఆవిడని. ఎప్పుడైతే చెయ్యి చేసుకునేంత లెవెల్కి ఎదిగిపోయిందో ఆవిడ ఇంకా డిసైడ్ అయిపోయింది, ఇంక ఇలాంటి వాడితోనా నేను ఇప్పటి వరకు కష్టపడి ఈ కర్మ అంతా అనుభవిస్తున్నాను అని. ఎప్పుడైతే ఒకసారి ఆడవాళ్ళు అలాంటి డెసిషన్కి వచ్చేస్తారో ఖచ్చితంగా ఇంకా అక్కడ ఏమీ ఉండదండి. వాళ్ళకి ఇంకా అంతా మర్చిపోతారు, ఆ రిలేషన్నే మర్చిపోతారు, వాళ్ళ మనసు అంతగా హర్ట్ అయిపోద్ది. అయితే ఇంకా మరి అలానే ఈవిడేంటనంటే, చూద్దాము ఒక 1 వీక్ మారాడా, ఓకే ఈయనతో కలిసి ఉందాం, లేకపోతే వదిలేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయింది. వాళ్ళ అమ్మని కూడా అప్పచెప్పి వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు బాధ్యత తెలుస్తుంది, ఇప్పటి వరకు నేను చూస్తుంటే ఆయనకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి. అయితే సరే ఇంకా మధ్యలోని ఒక 2 రోజులు అయింది. సడన్ గా వాళ్ళ అత్తగారి ఆరోగ్యం అయితే క్షీణించుకుపోతుంది. ఏం జరిగిందో తెలీదు, ఆవిడ 3 డేస్లోనే చనిపోయింది. చనిపోయేసరికి ఇంకా అంతా అయిపోయింది, అంతా చేసేసారు. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రీ అయింది కదా, వాళ్ళ పిల్లలు, ఆమె, ఆయన భర్తే. సో అనుకుంటే ఆ టైంలోని ఇంకా ఈయన పేచి పెట్టాడు. ఏంటి అనంటే, నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నాకు డైవర్స్ ఇచ్చే, నేను వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి. పాపం ఈవిడ ఇంకా భరించలేకపోయింది. ఇంకా వీడితో ఉండే కన్నా నేను వీడితో దూరంగానే ఉండాలి అని అనుకుంది. ఈలోగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎందుకమ్మా పిల్లలు ఎదిగే టైంలోని ఇలాంటి నిర్ణయం నీకే కాదు మీ పిల్లలకి కూడాను ఎఫెక్ట్ చూపిస్తుంది, వద్దు అది ఇది అని చెప్పేసి ఆవిడనైతే ఆపేశారు. మరో పక్క ఇతను ఎప్పుడో పిల్లలు గుర్తొస్తే రావడం, లేకపోతే అక్కడే ఉండిపోవడం, ఇలా అయితే చేస్తున్నాడు. అయితే దివ్య ఒకరోజు పడుకొని ఉంది, గాఢ నిద్రలోనైతే ఉంది రాత్రి సమయంలోని. ఆ టైంలోని ఎవరో తన పక్కకు వచ్చి కూర్చొని తనని లేపుతున్నట్టుగానైతే ఎవరో తడుతున్నారు, తన భుజాన్ని తడుతున్నారు. తట్టేసరికి ఇలా లేచి చూసింది, ఎదురుగాను తెల్ల చీరలోని వాళ్ళ అత్తయ్య అయితే కూర్చుంది. ఈమె ఏంటంటే దివ్య ఇంకా చనిపోలేదు అనే భ్రమలోనైతే ఉంది, అంటే కాన్షియస్గానైతే లేదు.
ఏదో ట్రాన్స్లో ఉంది. ఏమత్తయ్య ఎందుకు లేపుతున్నారు అని అడుగుతుంటే నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు నన్ను అంత బాగా చూసుకున్నావు కదా, నీ బ్రతుకు కూడా బాగుండాలి కదా, అందుకే చెప్తున్నాను. నీ తల్లిలాగా చెప్తున్నాను. నువ్వు నా కూతురులాగా చూసుకున్నావు, అంతకన్నా ఎక్కువగానే చూసుకున్నావు. అందుకే నీకు చెప్తున్నాను, వాడిని వదిలేకు. వాడి వెనకాతల ఒక పిశాచ శక్తి ఉంది, అందుకనే వాడు అలా తయారయ్యాడు. వాడికి ఎవరేం మందు పెట్టారో అది తెలుసుకొని వాడిని మళ్ళీ నీ చేలోకి చేసుకో. వాడు చాలా మంచివాడు అని చెప్పినట్టుగానైతే వచ్చింది. వెంటనే ఉలికిపడి లేచి కూర్చొని ఎవరు లేరు. తనకి ఎందుకనో ఒళ్ళంతా కూడాను గూస్ బంప్స్ వచ్చేసాయి. ఏంటి ఇలా వచ్చింది కళ అని చెప్పేసి అనుకుంది. ఆ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఆయన అయితే వచ్చాడు ఇంటికి. ఎలా ఉన్నాడంటే మనిషి అసలు అన్ని కోల్పోయి ఏదో నీరసంగా నిస్సత్తుగానైతే అయిపోయి కనిపిస్తున్నాడు. అలా చూసేసరికి తనకి బాధ అనిపించింది. పైగా వాళ్ళ అత్త అనే విషయం గుర్తొచ్చి సరే మంచిగా మాట్లాడి చూద్దాము అని చెప్పేసి ఆయనతోనేమో మాట్లాడుతుంది. ఏమండి ఏమైందండి, ఎందుకు అలా అయిపోతున్నారు మీరు, అది ఇది అని చెప్పేసి. కానీ అతను మటుకు ఆవిడ మాటలు ఏం వినకుండా పిల్లలేరి అబ్బాయి లేరి ఎక్కడున్నారు అది ఇది అని అడుగుతుంటే వస్తారు వాళ్ళు, ట్యూషన్కి వెళ్ళారు అని చెప్పింది. అది సాయంత్రం సమయం అన్నమాట. అయితే ఈవిడ ఇంట్లోనే పూజా పునస్కారాలు కొంచెం ఎక్కువే, మరి అందుకనే సాయంత్రం కూడాను తులసికోట దగ్గర దీపం పెట్టుకుంది. ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసేసి ఆయన దగ్గరికి అయితే వచ్చింది బొట్టు పెట్టడానికి. వచ్చేసరికి ఏంటో భయపడిపోతున్నట్టు వద్దొద్దు నాకేం పెట్టొద్దు అంటూ లేచిపోయాడు. లేచేసరికి ఆవిడకి ఎందుకనో డౌట్ వచ్చింది. ఇంకా లాభం లేదు, ఏదో జరుగుతుంది దీనికి అని ఆవిడైతే అర్థం చేసుకుంది. మరి ఆ రోజైతే పిల్లలు వచ్చారు. చూసేసిన తర్వాత ఒక గంట గడియ ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళేమో సలహా ఇచ్చారనమాట. అసలు ఎందుకు నీకు మీ ఆయనకి గొడవ, అది ఎవరితో మధ్యలో వచ్చింది, మధ్యలోనే అదే పోతుంది. అసలు దాని గురించి తెలుసుకో, అదేంటో ఎవరో అన్నీ తెలుసుకో. ఆ తర్వాత దాన్ని ఎలాగా తప్పించడానికి ప్రయత్నించు. ఎందుకు వదిలేసుకోవాలి, నీకు చక్కగా 2 కొడుకులు ఉన్నారు, దానికే ఉంది అని చెప్పారు. ఇంక ఈవిడికి కూడా కొంచెంగాను ధైర్యం అయితే వచ్చింది. తనతో పనిచేస్తున్న వాళ్ళు కూడా చెప్పారు, ఎందుకు అక్క అలా చేయడం, వదిలేసుకోవద్దు అని అంటే సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఆ పిల్ల ఎక్కడ ఉంటుంది, ఏంటి కథ ఏంటి అని తెలుసుకోవడం అయితే మొదలుపెట్టింది. అయితే అందులో వీళ్ళకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, అది వీళ్ళ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఇతను బాగానే సంపాదిస్తాడు, నాకన్నా పై క్యాడర్లో ఉన్నాడు, పైగా చూస్తున్నాడు. అది గమనించి ఏం చేసింది, మెల్లగా ఇది కూడా చూడడం మొదలుపెట్టింది. ఇద్దరు కలిపి తిరిగినప్పుడు ఏదో మందైతే కలిపి ఇచ్చేసింది. ఆ పిల్ల తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుందంట. అంటే వశపరుచుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుందంట. అయితే అలాగే అదేం చేసింది, ఏదో మంది ఇచ్చింది కూతురికి. ఇది కలిపేసి ఇచ్చి వాడే నీ వెనకాల కుక్కలా తిరుగుతాడు అని చెప్పడంతో ఏదో టీలోనో ఇందులోనో కలిపేసి ఇచ్చేసింది. తాగేసిన తర్వాత ఇంట్లోని డబ్బులు ఇవ్వడం మానేసి వీళ్ళకే ఇస్తున్నాడు, వీళ్ళకే అన్నీ చేస్తుంటే కూతురు లాక్కుంది కాకుండా ఆ తల్లి కూడాను నాకు అదితే అనడం మొదలుపెట్టిందంట. పెట్టింది కూతురు కదా, తల్లి మాట వినట్లేదు వాడు, కేవలం ఈ కూతురు మాట వింటున్నాడు. అంతేకాకుండాను పెళ్లి చేసుకోమంటే వద్దు, దానికి డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం అవ్వదు కదా, ఎలాగవుతుంది, కావాలంటే తాళి కట్టేస్తాను 4 గోడల మధ్యలోని, నువ్వు ఎవరితో కావాలంటే వాళ్ళతో చెప్పు, నేను నీ భర్తనని, నేనేమనుకోను అని మాట్లాడుతున్నాడు. అది ఈ తల్లికి నచ్చలేదు. కూతురు జీవితం నాశనం అయిపోద్ది ఇలాగైతే అని చెప్పేసి ఏం చేసింది, కూతురికి తెలియకుండా వీడి పేడ విరగడైపోవాలని చెప్పేసి వాడి మీదకి ఒక శక్తిని ఉసుగొలిపితే అది వెళ్ళి ముందు వాడి మీద పడింది. ఆ టైంలోనేమో ఆ నీడనే ఆవిడ భార్య చూసిందనమాట ఆ రోజు. అంతేకాకుండా అలాంటి శక్తులు ఇంట్లోని ఎవరు వీక్ గా ఉంటారో అనేది చూసి వాళ్ళని ముందు మింగేస్తాయి. అలాగే వాళ్ళ అమ్మని
మింగేసింది అది. ఆ తర్వాత ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా క్షీణించడం అయితే మొదలయ్యింది. అలా క్షీణించే సమయంలోని దానికి ఇంట్రెస్ట్ తగ్గింది ఇతని మీద, అవతల అమ్మాయికి, యమున అని చెప్పాను కదా, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ తగ్గేసరికి ఇతను మటుకు వెనక పడుతున్నాడు. మందు మింగాడు కదా, అందుకే వెనక పడుతున్నాడు ఆ పిల్ల వెనక అట్లా. కానీ ఈ ఇతని మీద ఉన్న శక్తి అవతల ఆ యమునకు కూడాను కనిపిస్తుంది, భయపెడుతుంది. అది భయపడుతూ ఇతని దగ్గర రానివ్వట్లేదు, దూరం పెట్టేస్తుంది. మరి ఇలాగైతే జరిగింది. ఇదంతా కూడాను ఈవిడ తెలుసుకొని అమ్మో అయితే నా భర్తని నేను వదులుకోకూడదు అని చెప్పేసి ఏం చేయాలి వీడికి ఏమీ అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చెప్పండి. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, యమున తల్లి ఉంది కదా, దాంతో పాటుగాను నేర్చుకున్న ఈ విద్యలన్నీ కూడా నేర్చుకున్న ఆవిడే. అది ఇది స్నేహితులంట ఒకప్పుడు. అయితే ఇద్దరికి ఏదో గొడవలు వచ్చి పొరపచ్చాలు వచ్చి విడిపోయి బద్ధ శత్రువులుగానైతే తయారయ్యారు. అందుకే దీని గురించి మొత్తం ఆ అమ్మాయికి అయితే చెప్పింది. అయితే మొత్తానికి ఆవిడ కాళ్ళే పట్టుకొని ఏదో ఒకటి చేసి, ఏం చేస్తావో తెలియదు, ఏదో ఒకటి చేసి మళ్ళీ నా భర్తని నాకు అప్పచెప్పు అని అంటే, ముందు నీ భర్తకు పెట్టిన మందుని విరగడి చెయ్యాలి, ఆ తర్వాతే అసలు పడుతున్న శక్తిని వదిలించగలము అని చెప్పిందంట. సరే అయితే ఎలాగా అని అంటే, మందు ఏదో తయారు చేసి ఇచ్చి ఇది ఎలాగైనా తాగించి మీ ఆయన చేత అని. పాపం ఈవిడేం చేసింది, ఈవిడ సాయశక్తిలా ఆ మందునైతే ఇచ్చింది, తాగాడు. తాగిన తర్వాత మోషన్స్, వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఆయనకి, వీళ్ళింట్లో ఉంటుండగానే అయిపోయాయి. ఇంకా పాడైపోయాడు. హాస్పిటల్లోనైతే జాయిన్ చేశారు. కానీ ఏం జరిగింది అని అంటే, ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని మటుకు విడిపించలేకపోయారు. అది మొత్తానికి బలి తీసుకుంది. రఘు అయితే చచ్చిపోయాడు. ఇప్పుడు ఒంటరిగా ఆవిడ వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ అలానే ఉండిపోయింది. ఇలాంటివి కూడా జరుగుతాయి. అక్కడ అత్తగారు మంచివారే, కాకపోతే పాపం ఆవిడ బాగాలేదు, చనిపోయింది. చేసుకున్న భర్త సడన్ గా ఒక్కసారిగా మారిపోయాడు. ఏంటి, మగవాళ్ళకి కొంతమందికి ఇలా ఇంట్లోని ఎవరైనా సిక్ అయినప్పుడు, లేదనంటే ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక కనీసం భార్యని అడిగి ఇద్దరం కలిసి ఒకరికొకరు తోడయ్యి ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసుకుందామని ఆలోచించకుండా ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకొని వాళ్ళ జీవితంతో పాటు పక్క వాళ్ళ జీవితంతో కూడాను పేకాడేస్తారు. మరి ఆవిడ అది చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఆవిడకి న్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి? నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా అది వదిలేయడమే మంచిదండి, లేకపోతే మా మీదకైనా వస్తుంది ఆ శక్తి. అందుకనే మేము ఇంకేం బాధపడలేదు, పోనీలే అలా ఇబ్బంది పడే కన్నా చనిపోవడమే బెటర్ అనిపించింది. ఎందుకనంటే అలాంటి శక్తులు పట్టినప్పుడు పట్టిన వాళ్ళకి ఏదో ఒక రోగం, గట్టి రోగం అయితే వస్తుంది. ఆ రోగంతో చనిపోవడం అనేది జరుగుతుంది. మనకి ఆ రోగమే కనిపిస్తుంది, కానీ దాని వెనకాతల రీజన్ ఇదంట. మరి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.